భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నడిచిన మ్యాచ్ ఆశాంతం కూడా చాలా చక్కగా జరిగింది. ఒకానొక దశలో మ్యాచ్ వన్ సైడెడ్ అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరు కూడా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యి కొడతాడా? కొట్టడా? అని ఆలోచించి ఇంకా నరాలు తెగిపోయే ఉత్కంఠ రేపింది మాత్రం విరాట్ కోహ్లీ సెంచరీయే. ఆ విషయంలో భారత జట్టు విజయాన్ని గెలవడమే కాదు, విరాట్ కోహ్లీ సెంచరీని కూడా సంతృప్తికరంగా తీసుకుంది. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. అయితే ఇక కొన్ని సంచలనమైన విషయాలను పంచుకున్నాడు. అవేంటో తెలుసుకుందాం. ఈరోజు మేము గేమ్‌ని ఆరంభం నుంచి చాలా బాగా మొదలుపెట్టాం. ఎందుకనంటే మేము ఆడుతున్న కొద్దీ అంటే ముఖ్యంగా లైట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాటింగ్ కొద్దిగా మాకు అనుకూలిస్తుందన్న విషయం మాకు అర్థమైంది. ఎందుకనంటే గతంలో మాకు ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి. ఇక ఈరోజు అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజా, హార్దిక్ వీళ్ళకి నేను క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. వాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు. ఇక పాకిస్తాన్ జట్టులో అంటే ప్రత్యర్థి జట్టులో రిజ్వాన్, షకీల్ ఇద్దరు కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఎక్కడ కూడా గేమ్‌ని మేము పక్కకెళ్ళనివ్వకుండా లేదా కింద పడనివ్వకుండా అలాగ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఇక హార్దిక్ పాండ్యా, షమి, హర్షిత్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. బహుశా హార్దిక్ మినహాయించి షమి, హర్షిత్ రాణా పెద్దగా వికెట్లు తీయకపోయి ఉండుండొచ్చు. కానీ వాళ్ళ ఆడిన తీరు, వాళ్ళు చూపించిన కాన్ఫిడెన్స్ ప్రత్యర్థి జట్టుని ఖచ్చితంగా ఒత్తిడిలోకి నెట్టేసింది. ఇక ఈ ఒక్కొక్కసారి హర్షిత్ రాణా బౌలింగ్ అనేది చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. అది మనం ఒప్పుకొని తీరాల్సిందే అంటూ చెప్పాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని ఏళ్ల నుంచి తను జట్టు కోసం ఆడుతున్నాడు. అయితే తను సెంచరీస్ సాధించక మునుపు అంటే సరిగ్గా ఒక కొన్ని పరుగుల ముందున్నప్పుడు నేను డ్రెస్సింగ్ రూమ్ నుంచి "నువ్వు గట్టిగా బ్యాట్ లేపి ఆడేసేయ్" అంటూ తనకి కితాబిచ్చాను. అయితే తను మాత్రం జట్టుకి ఏదైతే అవసరమో అదే చేస్తూ వచ్చాడు. తన వికెట్‌ను నిలుపుకొని ఆ మ్యాచ్‌ని విజయంతో ముగించాలి అని తను మెంటల్‌గా ఫిక్స్ అయ్యాడు. అందుకని తను 4 6 కొట్టాల్సింది కాస్త అప్పటికి కూడా అంటే ఆఖరిలో కూడా బంతులు అయిపోతున్నాయని తెలిసినప్పటికీ కూడా సింగిల్స్, డబుల్స్ తీస్తూ జట్టుకి కావాల్సిన గేమ్‌నే ఆడుతూ వచ్చాడంటే ఇంకింతకన్నా చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. మీ అందరికీ విరాట్ కోహ్లీ గొప్పతనం ఏంటో తెలుసు. కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం కూడా. ఇంతకన్నా ఒక అద్భుతమైన మూమెంట్ మరొకటి ఉండదు. కానీ ఇక్కడితో మా విజయం ఆగకూడదు. ఇంకా ఈ సీరీస్ గెలిచి అంటే ఈ టోర్నమెంట్, ఈ ట్రోఫీ గెలిచేంత వరకు ఉంటుంది అని చెప్పేసి రోహిత్ శర్మ చాలా గొప్పగా చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.